వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే 70 ఏళ్లలో 40 మంది అయితే ఉత్తరాంధ్ర నుంచి వచ్చి రాజకీయ పదవులు అనుభవించారు. కానీ ఉత్తరాంధ్రని ఉత్తుత్తి ఆంధ్ర కింద మాత్రమే మార్చేశారు. ఓట్లు వేయించుకున్నారు, నోట్లు దండుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఉత్పత్తి ఆంధ్ర కింద మార్చాలి అనుకున్న ఆలోచన ఉన్న ఒక్క నాయకుడైనా ఇప్పటి వరకు ఉన్నాడా అంటే ఎస్, ఇప్పటి వరకు అయితే ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మాత్రమే వచ్చారు ఒక వ్యక్తి. ఆయనే ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఉత్తరాంధ్ర అంటే ఉత్తుత్తి ఆంధ్ర కాదు, ఉత్పత్తి ఆంధ్ర అన్న స్లోగన్ని తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే నిన్న చాలామంది మాట్లాడుకుంటున్న మాట, చాలామంది ఛానల్స్ మాట్లాడుకుంటున్న మాట ఏమిటి అంటే ఆర్సెల్ఆర్ మిత్తల్ అలాగే నిప్పల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. దాంట్లో డిప్యూటీ సీఎం లోకేష్ అలాగే మిగతా మంత్రులు పాల్గొన్నారని ఎంతసేపు ఇదే చెప్తున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాను ఇప్పుడు అభివృద్ధి పదంలో నడుపుతున్నారు అంటున్నారు. కానీ గతంలో ఎవరు ఎందుకు చేయలేదు, ఇప్పుడు మాత్రమే ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేసి ఏ ఛానల్లో కూడా చెప్పలేదు అనేది ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. దాదాపు 40 మంది 70 ఏళ్లలో 40 మంది వచ్చారు. కానీ ఎవ్వరు ఇంతవరకు కూడా ఉత్తరాంధ్ర వైపు రోడ్డు ముఖం చూసిన వాళ్ళు లేరు. ఒకే ఒక వ్యక్తి చూశారు. అలాగే వీళ్ళకి ఏం కావాలి అన్నది ఆలోచించి పక్క నుండి మరీ చేయిస్తున్నారు. ఆయనే చేస్తున్నారా, ఆయన వల్లే చేస్తున్నారా అంటే ఆయనే చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోకి రావాలి అని ఎందుకు అన్నారు అనేది ఇదిగో ప్రతి పదవి బయట ఉంటే ఒకలా ఉంటుంది, పదవిలో ఉంటే ఒకలాగా ఉంటుంది అని ఆయన పదే ఎందుకు చెప్పారు అంటే పదవిలో ఉంటే ఆ పనిని 5 రోజుల్లో చేసేదాన్ని 1 రోజులో చేయొచ్చు అని ప్రూవ్ చేశారు. అయితే ఇంతకీ ఈ ఉత్తరాంధ్ర అనేది ఉత్తుత్తి ఆంధ్ర నుంచి ఉత్పత్తి ఆంధ్రగా ఏ విధంగా మారింది అనేది ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన కమ్ టు ద పాయింట్లో ముఖ్యమైన పాయింట్. కాబట్టి ఇక నేను పాయింట్లోకి అయితే వెళ్ళిపోతా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ వల్ల నేను తీసుకున్న పాయింట్ అనేది రైట్ ఆర్ రాంగ్ అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి అయితే షేర్ తప్పకుండా చేయండి. పని చేస్తున్నారు కాబట్టి ప్రతిసారి చెప్పుకునే మాట 10 మందికి షేర్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి నేను చెప్పేది 10 మందికి అయితే షేర్ చేసే బాధ్యత మీరు తీసుకోండి అంటూ ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఉత్తరాంధ్ర భాషను, యాసను కించపరచకండి, గౌరవించండి అంటూ చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికల ముందు ప్రచార సభలకు వెళ్ళి ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీకున్న ఆలోచనలు నాతో పంచుకోండి, ఉత్తరాంధ్ర అంటే నాకు ప్రాణం అంటూ బైబయ్యే బంగారు రవణమ్మ అంటూ వెలుగెత్తి పాడారు పాట. అది ఆయనకే సాధ్యం. అలాగే కిళ్ళి 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 బాగుందే నాగమల్లి అంటూ కూడా ఇంకొక పాట కూడా పాడారు, ఆయనే పాడారు. సో ఎంత గౌరవం ఉత్తరాంధ్ర అనేది కేవలం సినిమాల్లో లాగా మాత్రమే వాడి వదిలేయలేదు. ప్రచార సభల్లో కూడా ఉత్తరాంధ్ర ప్రజల గౌరవాన్ని, భాషను, యాసను గౌరవిస్తూ ఆయన మీ మనోభావాలు నాతో షేర్ చేసుకోండి, నేను గౌరవిస్తా, మీకేం కావాలో నేను పదవిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసి తీరతా అన్నారు. చేసి తీరారు. అది ఏ విధంగా అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే విందాం. ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్న మాటలు కావు. ఈ రోజు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఏ పని తలపెట్టినా అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ ని మరొకసారి అభినందిస్తున్నా. ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట అన్నారు. ఈ సభంతా ఒక ఎత్తు అయితే ఆయన మాట్లాడిన ఈ మాటలు నిజంగా ఆణిముత్యాల అంటే ఎస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చేసే ప్రతి డెవలప్మెంట్ పనికి కూడా బాగా ఆలోచించి అడ్డు చెప్పకుండా నాకు సహకరిస్తున్న ఒకే ఒక వ్యక్తి నా మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఆయన అభినందించడం మాత్రం నిజంగా ఆ మొత్తం
మొత్తం సభకే ఒక వన్నె తెచ్చిన ఓట్గా మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే అభివృద్ధికి సంబంధించి ఏ పని చేసినా సరే ఇది వద్దు అది వద్దు అనేది కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని. గతంలో కూడా శాసనసభలో మనం చూసాం. ఏమని? ఈ మోడల్ డ్రైనేజీకి సంబంధించి, అలాగే వాటర్ జల్ జీవన్ మిషన్కి సంబంధించి వాటర్ ఇచ్చే విధానం హైబ్రిడ్ మోడల్ అయితే బాగుంటుంది, మనం సోర్సబుల్ వాటర్ ఇవ్వటం కన్నా కూడా ఈ హైబ్రిడ్ వాటర్ ఇస్తే బాగుంటుంది అనగానే, అవునా ఎందుకు ఏంటి పవన్ కళ్యాణ్ అని సీఎం అడగంగానే ఆయన చెప్పిన విధానాన్ని శాసనసభలో ఒక ముఖ్యమంత్రి పొగిడారు అంటే పవన్ కళ్యాణ్ గారిని మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి, ప్రజా సమస్యలు ఎంత డెప్త్గా తెలుసుకుంటారు అనేది. ఉత్తరాంధ్రకు నేనేదో చేస్తానంటే ఏం చేస్తాడులే, పిఠాపురానికి ఎమ్మెల్యే అయిపోయాడు కదా, ఉత్తరాంధ్రకు ఇంకేం చేస్తాడు అనుకున్నారు కదా, పిఠాపురాన్ని మోడల్ హబ్గా చేస్తున్నారు అనుకుంటున్నారు కదా. కేవలం పిఠాపురం ఎమ్మెల్యే మాత్రమే కాదు ఆయన, ఉత్తరాంధ్ర కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అని చెప్పుకోవటానికి జస్ట్ ఈ స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు, గతంలో చేసినవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. ఉత్తరాంధ్రకు సంబంధించి ఇండస్ట్రియల్ అవసరాలకు సంబంధించి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్, యువతకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే ఏర్పాటు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ అవ్వటానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. ఇది నేను చెప్పే మాట కాదు, అక్కడికి వెళ్తే అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న యువత చెప్పే మాటలు ఇవి. మత్స్యకారులకు 100 రోజుల ప్రణాళిక అనేది సిద్ధం చేశారు. ఏ విధంగా? చెన్నై దాని పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ టెక్నాలజీ పరంగా మత్స్యకారులు ఇబ్బంది పడకుండా అక్కడ టెక్నాలజీని ఉపయోగించుకొని చేపలు పట్టడం ఎలాగా, అక్కడున్న పరిసరాలతో మమేకం అవ్వటం ఎలాగా అనే దాని మీద ఈ మత్స్యకారులకి ట్రైనింగ్ కూడా ఇప్పించారు. మరి ఇది వినూత్న కార్యక్రమం కాదా? మత్స్యకారులు ఏదో చేపలు పట్టుకుంటారులే, ఏదో బతుకుతారులే అనేది కాకుండా వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పక్క సముద్రాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు పంపించి అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించారు. ఇప్పుడు వాళ్ళు అదే టెక్నాలజీని యూజ్ చేస్తూ చేపలు పట్టుకుంటున్నారు. ఇది మన సొంతంగా చెప్తున్న మాట కాదు, అక్కడికి వెళ్తే ఆ మత్స్యకారులు చెప్తున్న మాట. మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతున్న సందర్భంగా వాళ్ళు ధర్నా నిర్వహిస్తే అక్కడ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తాం అన్నట్టుగా దానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో 323 కోట్లు కేటాయించడం అనేది అంత ఈజీ మాట? ఒకసారి ఇది నేను చెప్తున్న మాట కాదు, అక్కడికి వెళ్తే తెలుస్తుంది వాస్తవాలు ఏంటి అనేవి. ఇక రూరల్ డెవలప్మెంట్ కింద కనుక ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే 4000 కిలోమీటర్ల మేర రోడ్లు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇప్పటికీ రహదారులు లేని గ్రామాలు ఉన్నాయి అక్కడ, కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి అక్కడ, నీళ్ల సదుపాయం లేని గ్రామాలు ఉన్నాయి అక్కడ. వాటిని ఒక్కొక్క దాన్ని గుర్తించి ఆయన పని చేసుకుంటూ వస్తున్నారు. గ్రామీణాభివృద్ధి అంటే కేవలం మన చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాలే కాదు, అన్ని జిల్లాల్లో మారుమూల గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, వాటిని కూడా గుర్తించి అక్కడ కూడా రోడ్లు వేస్తున్నారు అంటే ఆయన దార్శనికత, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల వైపు ఆయన ఫోకస్ ఎంత ఉంది అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు పార్వతీపురం మన్యం కానీ లేకపోతే పాడేరు కానీ అటువంటి ప్రాంతాల్లో చూస్తే అక్కడ జనసేన లేదు, లేకపోతే టీడీపీ లేదు, కూటమి లేదు, వేరే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఆ ప్రాంతాలను అంత డెవలప్మెంట్ స్థాయికి తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క గ్రామాన్ని ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తున్నారు. అంతెందుకు, చిన్న పిల్లలతో వీడియోలు చేయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే దానికి ఆయన రియాక్ట్ అవుతున్నారంటే అంతకన్నా దార్శనికత ఏం కావాలి ఆయన గురించి చెప్పాలంటే? ఎంతసేపు నిన్న ఒక్కదాని గురించి కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నారు. గతంలో 70 ఏళ్లలో 40 మంది చేయలేనిది ఎప్పుడైతే ఈయన డిప్యూటీ సీఎంగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి రోడ్లు ఇదే, సోషల్ మీడియా అంతా ఇదే. ఆ రోడ్లు అప్పుడు లేవు, ఈ రోడ్లు వచ్చాయి, ఆ రోడ్లు అప్పుడు లేవు, ఇప్పుడు వేస్తున్నారు, ఇన్ని కిలోమీటర్ల మేర వేస్తున్నారు, గ్రామీణ ప్రాంత ప్రజల కలల సాకారం అయ్యింది ఈ విధంగా అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఒక వ్యక్తి, ఒక శక్తి సమాజ స్పృహ ఉంటే, సామాజిక స్పృహ ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అని చెప్పడానికి ఇతను ఒక్కడే ఉదాహరణ. 10 సార్లు, ఇప్పటికీ నేను ఒక 5-6 సార్లు వాడుంటానేమో, 70 ఏళ్లలో ఎవ్వరూ చేయలేదు ఉత్తరాంధ్రకి. 40 మంది నాయకులు వచ్చారు, పదవులు అనుభవించారు, వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రమే వచ్చి
పక్క నుండి పనిచేస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే చేశారా, లేకపోతే నారా లోకేష్ గారు ఒక్కళ్ళే చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే చేశారా అంటే మరి 70 ఏళ్లలో ఈ 40 మంది నాయకులు ఉన్న వాళ్ళల్లో వాళ్ళు ఎవరైనా ఆ టైంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు కదా, ఆ 40 మందిలో కొంతమంది అయినా వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఉత్తరాంధ్రకి ఏమన్నా చేశారా? మరి అప్పుడు చేసుంటే ఇప్పుడు రోడ్లు లేని గ్రామాలు ఎందుకు వస్తున్నాయి బయటికి? ఒకసారి ఆలోచించండి ఎవరైనా సరే. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, పదవిలో ఉండి మనమే చెయ్యాలని కాదు, ఇది విధంగా చేద్దాం, ఆ విధంగా ముందుకు వెళ్దాం అంటూ సీఎం గారితో మాట్లాడి పని చేయించడం అనేది కూడా ఒక గొప్ప టాస్క్ అనే చెప్పాలి. ఇతను చెప్తే మనం చేసేది ఏంటి అనే ఆలోచన అతనికి లేదు. ఎవరికి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఏది చేసినా కరెక్ట్గానే చేస్తాడు, ఆలోచించి చేస్తాడు, అతని ఐడియాలజీ బాగుంటుంది అన్న గౌరవం ఆయనకు ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని ప్రతి సభలో కూడా ఈయన ముఖ్యమంత్రి గారు గౌరవించడం జరుగుతోంది. ఆయన గౌరవించారు కదా అని చెప్పి ఆయన తలకెక్కి కూర్చోలా, ఆయన కూడా తిరిగి ఏదో అంటారు కదా, నమస్కారానికి తిరిగి ప్రతి నమస్కారం చేయటం సంస్కారం అన్నట్టుగా ఆ సంస్కారాన్ని కూడా ఎంత బాగా చెప్తారు ప్రతి సభలో కూడా ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేది. వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిన 18 నెలల్లో ఈ రోజున 1,30,000 కోట్లతోటి ఈ పరిశ్రమకి ఈ రోజున మనం ఫౌండేషన్ స్టోన్ వేయటం మనస్ఫూర్తిగా స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్ అనే కాన్సెప్ట్కి ఒక నిలువెత్తు తార్కాణం, నిలువెత్తు నిదర్శనం. దీన్ని ముందుని నడిపిస్తున్న నారా చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు దార్శనికత గల నాయకులు, దూరదృష్టి గల నాయకులు. ఆయన ఆలోచన విధానం చాలా అద్భుతం. ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందుకు వెళ్తామని ప్రతి సభలో చెప్తారు. ప్రతి సమావేశంలో కూడా ఇదే చెప్పుకుంటూ వచ్చారు. ఆయన మార్గంలో మేము వెళ్తాం అన్నట్టుగా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, వాళ్ళు అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళుగా భావించి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ప్రజెంట్ అయితే 2 కళ్ళు ఎవరు అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రోద్బలంతో కేంద్రం నిధులు ఇవ్వాలి కాబట్టి సఖ్యతగా ఉంటూ ఆ నిధులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి అలాగే బాటలు వేస్తున్నారు. అలాగే పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇస్ ద బెస్ట్ స్టేట్ అన్నట్టుగా వాళ్ళంతటా వాళ్లే వచ్చి పరిశ్రమలు పెడుతున్నారు. అందుకు ఉదాహరణే నిన్న అనకాపల్లిలో శంకుస్థాపన చేయబడిన ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా ఎవరి చొరవ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మాత్రమే ఈ క్రెడిట్ దక్కుతుందా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. నేను ఇందాక కూడా చెప్పా, 70 ఏళ్లలో చాలామంది వచ్చారు, అప్పుడు జరగంది ఇప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకు వేసి సహాయ సహకారాలు తీసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం చేస్తున్నారు. యువత వలస వెళ్ళిపోకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ పరిశ్రమ రావటం వల్ల దాదాపు 1,00,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి కాబట్టి ఆయన ముందుకు వచ్చారు. ఈ పారిశ్రామికవేత్తలని ఆహ్వానించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళటం కానీ ఆయన ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టడం కానీ చూస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇంతటితో ఆగలేదు, ఇంకా ఖచ్చితంగా పరుగులు పెడుతుంది. ఫ్యూచర్లో ఉద్యోగాల కోసం యువత వలస వెళ్లాల్సిన అవసరమే లేదు. చాలామంది కూడా ఇప్పటి వరకు కూడా మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఇక్కడ నుంచి ఉద్యోగాల కోసం పక్క దేశాలకు వెళ్ళి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామందిని కూడా మనం చూసాం. మరి అటువంటి వలసలు ఆపాలి అంటే ఇలాంటి పరిశ్రమలు తీసుకురావాల్సిన ఆవశ్యకం ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ముందుకు వెళుతున్నారు. మరో 15 ఏళ్ళు అంటున్న వాళ్ళకి మనం కూడా మన సహాయ సహకారాలు అందిస్తూ తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది కేవలం అభివృద్ధి అనేది ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాలి. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవాలి అన్న వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం కూడా వాళ్ళకి చేయూతను అందిద్దాం అంటూ ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. చూశారు కదా, ఈ వీడియో ఫుల్గా చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.